హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లేవీస్ కిచెన్ హెల్దీ ఫుడ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అని ఉంటుందండి. దాన్ని ఓకే చేస్తే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది అన్నమాట. స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ ఎలా తయారు చేయాలని చూపిస్తున్నాను. స్టెప్ 1 అన్నమాట. పచ్చజొన్నలు అరకేజీ తీసుకున్నాను. పచ్చజొన్న ప్లేస్లో మీరు వైట్ కూడా తీసుకోవచ్చు. సజ్జలు అరకేజీ తీసుకున్నాను. రాగులు 3 కేజీలు తీసుకున్నాను. నేను సేల్ చేయడానికి కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. లేదు మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే 1 కేజీ రాగులకి 150 గ్రామ్స్ సజ్జలు, 150 గ్రామ్స్ జొన్నలు తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు గిన్నె తీసుకోండి. దాంట్లో రాగుల్ని మన పచ్చజొన్నలు వేసుకున్నాను. పచ్చజొన్నలు ఎందుకంటే వైట్ జొన్నలో కొంచెం తీపి ఉంటుంది, అందుకని నేను పచ్చజొన్నలు తీసుకున్నానండి. మీరు అది కూడా వాడుకోవచ్చు. మన సజ్జలు కూడా ఇందులో వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని వాష్ చేసుకోవాలన్నమాట. 2-3 సార్లు మనం బాగా వాష్ చేసుకోవాలి. అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే మన షాప్ నుంచి కొని తెచ్చిన తర్వాత క్లీన్గానే ఉన్నాయి కదా అని మిల్లు పట్టించేస్తున్నారండి. చూసారా ఎంత డస్ట్ వచ్చిందో. మనం ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మీరు మొలక కట్టినా కట్టకపోయినా నార్మల్గా మొలక కట్టకుండా నార్మల్గా ఆడించుకున్నా కూడా క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు చూసారా ఇలా నేను 4 టైమ్స్ కడిగితే ఇలా వైట్ వాటర్ వచ్చింది నాకు. ఇంత క్లీన్గా రావాలండి. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ పోసుకోండి. వాటర్ ఎక్కువగానే పోయండి. పోసుకొని ఓవర్ నైట్ నానబెట్టాలి. కొంతమంది అయితే 1 డే కూడా నానబెడతారు, కానీ నేను ఓవర్ నైట్ నానబెట్టాను. నానబెట్టిన తర్వాత మార్నింగ్ అన్నమాట. ఇది మార్నింగ్ ఇలా నొరగగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే దీన్ని 2-3 టైమ్స్ మళ్ళీ వాష్ చేయాలి. మనం మొలక కట్టడం వల్ల జిగురు వస్తుంది కాబట్టి ఆ జిగురు రాకుండా ఉండాలంటే ఇలా 2-3 టైమ్స్ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ స్టెప్ కూడా చాలా ఇంపార్టెంట్. 3 టైమ్స్ వాష్ చేస్తే మళ్ళీ ఇలా ప్యూర్గా తెల్లగా రావాలండి వాటర్. ఇప్పుడు వీటిని మొలక కడదాం. ఒక స్ట్రైనర్ తీసుకోండి. దాని మీద శుభ్రంగా వాష్ చేసిన క్లాత్, కాటన్ క్లాత్ మాత్రమే తీసుకోండి. దాంట్లో వేసుకుని ఇలా మూట కట్టేసుకోవాలి. మూట కట్టేసి దాని మీద ప్లేట్ పెట్టి బరువైంది ఏదైనా రాయి కానీ నేను దంచుకునేది ఉంటుంది కదా రోలు, అది పెట్టాను. ఇలా మనం 24 అవర్స్ ఉంచాలండి. ఇది చాలా ఇంపార్టెంట్. 24 అవర్స్ ఉంచడం వల్ల ఏంటంటే దాంట్లో అది స్ప్రౌటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ డే మనం ఇలా ఓపెన్ చేస్తే మన స్ప్రౌటింగ్ అనేది చాలా బాగా వచ్చిందండి. చాలామందికి జిగురు అనేది వస్తుంది. వాళ్ళు వాష్ చేయకపోవడం వల్ల క్లీనింగ్ ప్రాపర్గా లేకపోతే జిగురు అనేది వస్తుంది. మనకి ఎక్కడ జిగురు అనేది ఎక్కడ రాదండి. మనం చేసే పద్ధతిలో ఉంటుంది. కొంచెం శ్రద్ధ పెట్టి చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, ఎవరికైనా వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో ఈ స్ప్రౌటింగ్ చేయడం వల్ల రాగి పిండిలో ఏంటంటే రాగుల్లో ఉన్న జింక్, ఐరన్, ఫైబర్, కాల్షియం అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు వీటిని మేడ పైన ఎండ తగిలే ప్లేస్లోనే అడిగిన క్లాత్, కాటన్ క్లాత్ వేసుకొని ఇలా ఆరబెట్టేసుకోండి. పల్సగానే డైరెక్ట్ సన్లైట్ తగలకుండా పైన ఇంకో క్లాత్ వేసుకుని మనం ఇలాగా కప్పాలి. కప్పితే ఏంటంటే మనకి డస్ట్ కూడా పడకుండా ఉంటుంది. మనకి ఎండలో పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇలా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దాంట్లో కొద్దిగా వేసుకుంటూ వేపుకోవాలండి. మరి అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేపుకోవాలి. వేపుకోవడం వల్ల మంచి అరోమా అనేది ఫామ్ అవుతుంది. పిండిలో ఉన్న పచ్చిదనం అంతా పోద్దన్నమాట. ఎక్కువసేపు కూడా వేపకూడదు. మన నోట్లో వేసుకుంటే క్రంచీగా అవ్వాలా, లేకపోతే పేలాలు అయిపోతాయి అన్నమాట. వేపిన తర్వాత ఫ్యాన్ కింద కాటన్ క్లాత్ వేసుకుని దాని మీద ఆరబెట్టాలండి. ఒక 10 మినిట్స్ ఆరబెడితే సరిపోద్ది, వేడి తగ్గేదాకానే. ఎందుకంటే వేడిది స్టీల్ పళ్ళులో వేస్తే ఆవిరికి కొంచెం తడి ఫామ్ అవుతుంది కాబట్టి. మనం ఇప్పుడు దీన్ని మిల్లుకి పట్టించేసుకుంటే మనకు స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ రెడీ అయిపోయింది. మిల్లు నుంచి తెచ్చిన తర్వాత ఇలా పళ్ళులో వేసుకుని ఆరబెట్టుకోవాలండి. ఇంత హెల్తీగా తయారు చేసి ప్లాస్టిక్ దాంట్లో వేయడం నాకు అస్సలు నచ్చట్లేదండి, తప్పట్లేదు. అందుకని మీరు ఆర్డర్ పెట్టిన తర్వాత మీకు పంపించి ముందే నేను ప్యాక్ చేస్తాను అన్నమాట. మీకు కావాలనుకుంటే పైన నెంబర్కి ఆర్డర్ పెట్టుకోవచ్చు.